హలో హాయ్ పీపుల్. సో ఇక్కడ కనిపిస్తున్న టినేటి పార్క్ బీచ్ అనేది నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను ఈ వీడియో అన్నది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది వీడియో అన్నది. సో ఒకసారి వెళ్ళి చూడండి. సో ఈ రోజు అయితే మాత్రం ఆర్కే బీచ్ వైజాగ్లో ఉన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇన్స్టా మొత్తం బాగా ట్రెండ్ అవుతుంది కదా, మనం కూడా చూద్దామని చెప్పి వెళ్ళాను. తీరా వెళ్ళేసరికి అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో ఈ రోజు మీతో కూడా అది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారో, అసలు కన్స్ట్రక్షన్ అయిపోయిందా లేదా అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో రీసెంట్గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వైజాగ్కి వెళ్ళినప్పుడు సో ఇన్స్టా మొత్తం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేసరికి అది ఎక్కడ ఉందా అని చెప్పి నాకు వెతకడానికే నాకు ఆల్మోస్ట్ ఒక 1 డే పట్టిందన్నమాట. సో ఆర్కే బీచ్ అన్నది చాలా పెద్దగా ఉంటుంది, మొత్తం బీచ్ రోడ్ అంతా ఉంటుంది కాబట్టి సో మొత్తం వెతికేసరికి నాకైతే ఒక స్పాట్ దగ్గర ఇలా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అన్నమాట. సో నేను ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎక్కుదాము అని చెప్పి చాలా ఆశపడ్డాను. బట్ నాకున్న టైంలో అయితే మాత్రం అస్సలు కుదరలేదు, ఎందుకంటే అది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి. అండ్ ఇదైతే మాత్రం సీలోకి ఒక 100 మీటర్స్ వరకు ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాగా వేస్తారు. అండ్ ఇది ప్రైజెస్ కూడా 170 రూపీస్ అని విన్నాను. అక్కడున్న స్టాఫ్ వాళ్ళే చెప్పారన్నమాట. సెక్యూరిటీ వాళ్ళు అసలు లోపలికి కూడా అలౌ చేయట్లేదు, ఎందుకంటే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి. అండ్ ఈ ప్లాస్టిక్ కూడా చాలా బిల్ట్ క్వాలిటీ మాత్రం చాలా సూపర్ స్ట్రాంగ్ ఉంది, మంచి అట్రాక్టివ్ కలర్ కాబట్టి ఎవరైనా సరే బీచ్ రోడ్లోకి రాగానే నాకు తెలిసి ఇది అందరూ అట్రాక్ట్ అయ్యి వెంటనే ఇది రైడ్ చేయాలని అనుకుంటారు. చూస్తున్నారు కదా, నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలని నేను చాలా ఆశపడ్డాను. బట్ చూద్దాం, మేము వైజాగ్లో ఉన్నంత వరకు ఇది కానీ కన్స్ట్రక్షన్ అయిపోతే ఖచ్చితంగా ఎక్కాలని అనుకుంటాను. మీతో కూడా అప్పుడు ఒక వీడియో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా ఏం చూసాను చూడండి. సో ఇప్పుడు ఇన్స్టాలోని బాగా ఫేమస్ అయింది ఏమైనా ఉంది అంటే అది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మాట. సో నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేటప్పుడు అప్పుడు నేను పెరిగిన సిటీలో కూడా ఇంత మంచి బ్రిడ్జ్ ఉందా అని చెప్పి నిజంగా ప్లాన్ చేద్దాము, చిలకమ్మను ఎక్కిద్దాం అని చెప్పి తీసుకొచ్చాను. తీరా చూస్తే ఈ కన్స్ట్రక్షన్కి ఇంకా 1 వీక్ పడుతుందంట, ఇంకా 1 వీక్ ఇంకా అబోవ్ కూడా పట్టచ్చు. చూడాలి మరి, ఇంకా మళ్ళీ మేము ఎప్పుడు వస్తామో అప్పుడే మళ్ళీ మేము ఇదైతే రైడ్ చేయాలి. అప్పటి వరకు చిలకమ్మకి నాకు తెలిసి 4 to 5 years వచ్చేస్తుంది కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందని అనుకుంటున్నాను. అండ్ నాకు బీచ్ అంటే అసలు ఒకప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు బీచ్ అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. బట్ నేను ఎప్పుడైతే హోమ్ టౌన్ని వదిలి పక్క స్టేట్స్కి అలా వెళ్ళానో అప్పుడు అమితమైన ప్రేమ మనందరికీ కలుగుతుంది కదా. సో అలాంటి రకమైన ప్రేమే నాకు కూడా బాగా ఎక్కువగా ఇష్టపడింది. ఈ నాటింగ్ అంటే కట్టడం అది చాలా బాగా చేస్తున్నారు. ఎంట్రన్స్ ఫీజు ఎంత పెడతారో అవన్నీ నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ చూద్దాం కదా, ఒకవేళ ఉంటే మనం కూడా వెళ్దాం కదా అని చెప్పి నేను ఇలా వచ్చాను. ఇంకా అది కన్స్ట్రక్షన్లో జరుగుతుంది, ఇంకా చూద్దాం. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇంకా ఏమేమి ఉన్నాయి ఆర్కే బీచ్లో అన్నది చూసేద్దామా. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని ఎక్కుదామని వెళ్ళేసరికి అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అసలు ఏ మెటీరియల్తో చేస్తారు ఏంటి అన్నీ చూద్దాం కదా అని వెళ్ళానమాట. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి కూడా ఏమంటారు హై గ్రేడ్ ఆఫ్ ప్లాస్టిక్ని యూజ్ చేశారు, నట్స్ అండ్ బోల్ట్స్ అండ్ 3 to 4 బ్లాక్స్ని కలిపి ఒక ర్యాంప్ లాగా చేశారు. నిజంగా ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అన్నమాట. నిజంగా నాకు ఆ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. మేబీ ఇది నేను ఉండే వరకు కన్స్ట్రక్షన్ జరిగిపోతే నాకైతే నిజంగా వెళ్ళాలని ఉంది. సో ఫైనల్గా నేను కూడా ఒక బోల్ట్ పెడతానని చెప్పేసి అన్నాను. అంత పర్ఫెక్ట్గా పెట్టలేకపోవచ్చు, బట్ ఏదో జస్ట్ ట్రై చేశాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు కూడా ఈ వీడియో నచ్చిందా? ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైజాగ్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్లయితే ఓపెన్ అయ్యాక ఖచ్చితంగా మీరు వెళ్ళండి. ఎక్స్పీరియన్స్ ఏంటో అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వైజాగ్లో ఎవరైనా సరే ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే మాత్రం విజిట్ చేయండి. 100 రూపీస్ to 70 రూపీస్ అని విన్నాను, ఎంత ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే నాకు తెలియదు. సో విజిట్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బై బై. కీప్ సపోర్టింగ్ పీపుల్. టాటా.